లోకల్ బాడీ ఎన్నికలు 10 రోజుల్లో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన సీఎం కోర్టు తీర్పు మేరకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ కమిట్మెంట్ నిరూపించుకుందన్నారు. తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని, తమ పోరాటం కేంద్రంపై కాబట్టి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మా వాణి వినిపించామన్నారు. ప్రధాని మోడీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉందని స్పష్టం చేశారు. లోకల్ బాడీ ఎన్నికలు 10 రోజుల్లో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన సీఎం కోర్టు తీర్పు మేరకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ కమిట్మెంట్ నిరూపించుకున్నామన్నారు. తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని, తమ పోరాటం కేంద్రంపై కాబట్టి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మా వాణి వినిపించామన్నారు. ప్రధాని మోడీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. రైట్ వైశాలి, సునీత, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఢిల్లీకి చేరుకుని నిన్న ఇవాళ మనం చూసాం. 2 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నిన్న మనం చూసాం. ధర్నా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఒక పక్క కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని, అదే సమయంలో ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి పెద్ద ఎత్తున ధ్వజమెత్తినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే దాని తర్వాత నిన్న ప్రోగ్రామ్ లో రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే కావచ్చు, మిగతా నేతలు ఎవరు రాలేదని కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తన చిట్చాట్ ఒకటి నిర్వహించారు మీడియాతో. చాలా అంశాలు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. నిన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ కావడం కానీ, అదేవిధంగా మొత్తం కేంద్రం చేతిలోనే ఉంది, మేము చేయాల్సినటువంటి చివరి అస్త్రాన్ని కూడా ఉపయోగించి బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ సంబంధించినటువంటిది ఇక్కడికి వచ్చి పోరాటం చేయగలిగాము. ఇవ్వాల్సింది 42% రిజర్వేషన్ బీజేపీ కాబట్టి బీజేపీ ముద్దాయి అని కూడా నిన్న చేశాడు వ్యాఖ్యలు. అదే సమయంలో ఈ రోజు చిట్ చాట్ లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. స్థానిక సంస్థలకు ఎన్నికలకు 10 రోజులు పడతాయి, సరిపోతుంది. ఎందుకంటే సెప్టెంబర్ 30 దాకా టైం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టు కూడా 3 నెలల లోపలనే ఎలక్షన్స్ పూర్తి చేయాలని చెప్పింది. అది సెప్టెంబర్ 30 లోపల ఉంది కాబట్టి ఇది నిర్వహించడానికి ఒక 10 రోజులు చాలు అన్నటువంటి అర్థం వచ్చేలాగా సీఎం వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కోర్టు తీర్పు మేరకే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తాము అన్నటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా 42% రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ కమిట్మెంట్ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించినటువంటి అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి అధ్యక్షుడు హోదాలో అన్ని జిల్లాలు తిరుగుతున్న సమయంలో కామారెడ్డిలో డిక్లరేషన్ నిర్వహించారు. అక్కడ 42% స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహిస్తాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 23%తోనే స్థానిక సంస్థల్లోకి వెళ్లి రిజర్వేషన్ ఇచ్చింది. మేము బీసీ తరపున ఉన్నాము, బీసీల కోసం ఎంతవరకైనా పోరాడతాం, కేంద్రం మెడల్ వంచైనా కూడా 42% రిజర్వేషన్ తీసుకొస్తాం, లేదంటే ఆర్డినెన్స్ రూపకంగా చేస్తామని కూడా చెప్పింది. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు 18 నెలలు పూర్తయిన నేపథ్యంలో ఇక్కడ అసెంబ్లీలో గానీ మండలిలో గానీ బిల్లులు పెట్టి చేయగలిగింది. అదేవిధంగా కేబినెట్ లో ఆమోదం చెప్పుకుంది. అదే సమయంలో ఢిల్లీ కూడా పంపించినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కనుక 42% రిజర్వేషన్ కోసం మేము కాంగ్రెస్ కమిట్మెంట్ తో ఉంది, అందుకనే అవన్నీ చేసుకుంటూ రాగలిగాం. ఇప్పుడు చేయాల్సింది 9th షెడ్యూల్ లో చేర్చడం అన్నటువంటి విషయం మీద సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అక్కడ మాట్లాడే ప్రయత్నం చేశారు. నిన్న గానీ ఇవాళ కానీ చాలా రోజులుగా. కనుక మేము చేయాల్సినటువంటి అన్ని కమిట్మెంట్ తో చేశాము, ఇప్పుడు నిరూపించుకోవాల్సింది బీజేపీ అన్నటువంటి విషయం మీద కూడా తన చిట్ చాట్ లో చెప్పారు. మా చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించలేరు, మా ప్రయత్నాలను కూడా చేశామని కూడా చెప్పారు. అంతేకాకుండా మా పోరాటం అంతా కూడా కేంద్రంపై ఏమంటే జంతర్ మంతర్ దాకా వచ్చి వాణి వినిపించాము, వాళ్ళ విషయాలను కూడా బట్టబయలు చేయగలిగామని కూడా సీఎం తన చిట్ చాట్ లో చెప్పారు. అంతేకాకుండా మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉంది అని కూడా చెప్పారు. ఎందుకంటే ఒక బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్నటువంటి మోడీ, బీజేపీ వాళ్ళు పదే మోడీని ఆకాశం ఎత్తుతున్న సమయంలో మరి ఆ మోడీ ఎందుకు 42% రిజర్వేషన్ కోసం పాటుపడడం లేదు? 3 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఎందుకోసం బీసీల హక్కుల కోసం పాటుపడడం లేదు? బీసీలు రేపు పొద్దున ఎలక్షన్స్ లో అడగరా, బీసీల ఓట్లు అడగరా అని కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచే మాట్లాడారు. ఇప్పుడు చిట్ చాట్ లో కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా మా ఫైనల్ డెస్టినేషన్ జంతర్ మంతర్ కాబట్టి అన్ని కూడా ఇక్కడి నుంచి చేయగలిగాం. గతంలో కూడా ఢిల్లీకి వచ్చి మాట్లాడి వెళ్ళాం, అపాయింట్మెంట్ అడిగాం, అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
మోడీ కూడా అపాయింట్మెంట్ అడిగాం, రాష్ట్రపతిని అడిగాం, ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. కనుక చివరి అస్త్రం కోసం ఇక్కడ దాకొచ్చాం, రేపు పొద్దున ఎలక్షన్స్ నిర్వహిస్తాం, ఆ ప్రజలే తీర్పు చెప్తారన్నటువంటి ఇండికేషన్ వచ్చేలాగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రపతికి రాజకీయాలకు సంబంధం లేదు, అదే సమయంలో మోదీ చేతుల్లోనే రాష్ట్రపతి ఉన్నారా అదేనా చెప్పండి అని కూడా ఆయనే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగి వారం రోజుల ముందే మేము ఎప్పుడైతే ఈ 5, 6, 7 తారీఖు నాడు ఇక్కడ ఢిల్లీకి వస్తామని చెప్పాము, ఆ రోజే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరాము, ఇంతవరకు అపాయింట్మెంట్ రాలేదన్న విషయం కూడా ఆయన చెప్తూనే మోదీ చేతుల్లో ఏమన్నా రాష్ట్రపతి ఉన్నారా అనేటువంటి విషయం కూడా ఆయనే ఆరోపణ చేసినటువంటి పరిస్థితి. అందుకనే అపాయింట్మెంట్ దొరకలేదు అనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ప్రజలను అబద్ధపు మాటలు చెప్పి మభ్యపెట్టుతున్నారని కూడా ఆయన ఈ సందర్భంగా తన చిట్ చాట్ లో వ్యాఖ్యలు చేశారు. బట్ వ్యాఖ్యలు చిట్ చాట్ రూపకంగా కానీ నిన్న అయితే జంతర్ మంతర్ వేదికను బేస్ చేసుకుని అయితే టీఆర్ఎస్ అయితే పై తూలనాడు కేటీఆర్ మీద వ్యాఖ్యలు చేశాడు. మోడీ మోచేతి నీళ్లు తాగుతున్నారా అని కూడా బీఆర్ఎస్ నేతల్ని ఎండగట్టారు. అదే సమయంలో బీజేపీ వాళ్ళు రాష్ట్ర నేతలుగా ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి గాని మిగతా నేతలు ఎవరు కూడా రేపు పొద్దున బీసీల ఓట్లు అడగరా, బీసీలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏం చేస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అవుతున్నాయి. బట్ ఏదైనప్పుడు కూడా వాళ్ళు అనుకున్నటువంటి టూర్ పూర్తయినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఢిల్లీకి నుంచి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల కొరకు, బీసీల కొరకు చిత్తశుద్ధితో ప్రయత్నాలన్నీ చేసింది. ఒకవేళ కేంద్రం 9th షెడ్యూల్ లో చేయగలిగితే సాధ్యమవుతుంది, లేదు అంటే ఇక్కడ మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేస్తామన్నటువంటి విషయం అయితే వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. బట్ మరి హామీ ఎంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించుకుంటుందని చూడాల్సిన అవసరం ఉంది. బట్ గతంలో అయితే 7 సంవత్సరాల క్రితం ఎలక్షన్లు జరిగినప్పుడు 23% స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ ఇప్పుడు 42% అనేది చట్టబద్ధత రాలేదు కాబట్టి ఖచ్చితంగా అది మళ్ళీ రాజకీయ పరంగామైనటువంటి 42% రిజర్వేషన్ ని పద్ధతితో ఏమైనా కాంగ్రెస్ పార్టీ సీట్లను ఇస్తుందా? ఎందుకంటే హామీ ఇచ్చింది, ఒకవేళ అలా సాధ్యం కాకపోతే సీట్లు ఇస్తామని చెప్పింది కాబట్టి. బట్ ఇప్పుడు బీఆర్ఎస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఖచ్చితంగా ఆ రకమైనటువంటి పొలిటికల్ ని ఇన్వాల్వ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. అయితే నరేందర్, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశం నరేంద్ర మోడీ చేతుల్లోనే ఉంది అని రేవంత్ రెడ్డి అనడం చూస్తే బీసీ రిజర్వేషన్ అంశంపై రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసినట్టేనా? ఇప్పుడున్నటువంటి అన్ని అస్త్రాలు కూడా వాడగలిగాము కనుక ఇప్పుడు మా చేతుల్లో ఏం లేదనేటువంటి విషయం అయితే ఆయన చాలా క్లియర్ కట్ గా ఓపెన్ గా మీడియాతో ఆయన చెప్పినటువంటి పరిస్థితి, శిక్షా రూపంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న కూడా అదే పదం వాడాడు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్ర పరిధిలో ఉన్నంత వరకు మేము చేయగలుగుతున్నాము, కనుకనే కేంద్ర పరిధిలో ఉన్నటువంటి విషయం కాబట్టి కనుక కేంద్ర పరిధిలో 9th షెడ్యూల్ లో యాడ్ చేయాలి, పార్లమెంటు పరిధిలో కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో అది ఆమోదం చేయాలి, ఒత్తిడి చేయాలి, రాష్ట్రపతి దీన్ని ఫైనల్ గా సంతకం పెట్టితే గానీ ఇది బిల్లు అయ్యే అవకాశం ఉండదు కాబట్టి, ఇది అమల్లోకి రాదు కాబట్టి ఖచ్చితంగా ఇది మా చేతులు లేదు అన్నటువంటి విషయం అయితే ఆయన చేర్చలంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. బట్ రాజకీయ పరంగా 42% బీసీలకు ఇస్తాను. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు పదే చెప్తోంది. ఇప్పుడు ఆయన ఇచ్చేది ఏంది, మేము 50% ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 50% దాకా అనఫీషియల్ గా ఇచ్చాం బీసీసీ అభ్యర్థులకు, స్థానిక సంస్థలు ఎంపీడీసీలకు, జెడ్పీడీసీలకు అందరికీ బీసీ వ్యక్తులను నిలబెట్టాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసేది ఏంది అనేటువంటి విషయం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కాసేపటి కూడా గంగుల కమలాకర్ కావచ్చు, మిగతా మధుసూరాచార్య లాంటి వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడారు. తలసాని ఖచ్చితంగా వీళ్ళు బీసీలను నయవంచన చేసే ఉద్దేశంతోనే ఢిల్లీగా వెళ్లారు, జంతర్ మంతర్ లో ధర్నా నాటకాలు చేశారు, కేవలం ఒక టైం పాస్ యాత్రగా పెట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా నిజమైన చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చింది, హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అది దానికోసం ఫైట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. బీఆర్ఎస్ ని అంటే ఏం ఉపయోగం కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు చెప్తుంది. బట్ చూడాలి మరి ఏ రకమైనటువంటి ఎత్తుగడతో మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత వారు వ్యూహంతో ముందుకెళ్తారని చూడాలి. బట్ అంతిమంగా మాత్రం 42% రిజర్వేషన్ కోసం మాత్రం బీసీలంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ అది ప్రాక్టికల్ గా ఎంతవరకు సాధ్యం అవుతుంది, మరి కోర్టులో ఒకవేళ వాళ్ళు ఇస్తే కోర్టు ఖచ్చితంగా కూడా దానికి ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది, లీగల్ గా ఫైట్ చేయాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కనుక అంతిమంగా ఎలా ఉంటుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు సీఎం వ్యాఖ్యలపై బీజేపీ కానీ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కానీ స్పందించాయా? అదే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడు తలసానితో పాటు మిగతా గంగుల కమలాకర్ గాని బీఆర్ఎస్ లో ఉన్న సీనియర్ లీడర్లు, బీసీ లీడర్లు వాళ్ళు కాసేపు క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఆర్ఎస్ ని తప్పుపడితే ఊరుకునేది లేదు,
ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 50% దాకా మేము చట్టబద్ధత లేదు కాబట్టి 50% దాకా బీసీలకు ఇవ్వగలిగాము. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని తిట్టడం ఎంత కరెక్ట్ అని వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే మేము ఈ రెండు పార్టీలు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ ఖచ్చితంగా రేపు 14వ తేదీ నాడు కరీంనగర్ లో భారీ బహిరంగ సభ బీసీ గర్జన పేరుతో పెట్టబోతున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. అదే సమయంలో బీజేపీ కూడా చెప్తుంది. బీజేపీ ఏం చెప్తుంది, కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ హామీ కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీనే ఏ రకంగా చేయగలుగుతుందో వాళ్ళు చెప్పుకోవాలి తప్ప బీజేపీ హామీ ఇవ్వలేదు కాబట్టి మీ మీద దాని మీద స్పందిస్తాం వాళ్ళ వ్యాఖ్యల పట్ల అని కూడా బీజేపీ వాళ్ళు స్పందిస్తున్నారు. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆల్రెడీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేశారు బీసీ యువ మోర్చా ఆధ్వర్యంలో. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వివిధ రకాల రూపంలో వాళ్ళు చేస్తున్నారు. కవిత కూడా ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం చేసింది. బట్ ఏదైనప్పుడు కూడా అంతిమంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ని ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళే చట్టబద్ధత చేసేలాగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే మిగతా పార్టీని చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏదైనప్పుడు కూడా ఇది ఒక చిక్కుబడి లాగా కనిపిస్తుంది సునీత వైశాలి. ఎందుకంటే ఇది 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి ఉంది. 9th షెడ్యూల్ లో అయితేనే అది మొత్తం లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తాత్కాలికంగా ఒకవేళ ఇచ్చినా కూడా కోర్టులో ఛాలెంజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. బీసీ సంఘాలు కావచ్చు మిగతా అపోజిషన్ పార్టీలు కానీ ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాయి. అది మళ్ళీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మరి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.